కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని వందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని వందిలో జీవన ప్రయాణం అనే ఒక ఆసక్తికరమైన, ఆలోచనాత్మకమైన, మనోవిశ్లేషణాత్మకమైన, వేదాంతపరమైన విషయం గురించి మాట్లాడుకుందామండి. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ టాపిక్ పేరు మరోసారి జీవన ప్రయాణం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా జీవితం అనే రైలు బండిని ఎక్కేద్దాం. రైలు ఎందుకు, ఫ్లైటే ఎక్కేయచ్చుగా అంటారా? అలాగే అండి, ప్రయాణం ముఖ్యం. వాహనం ఏదైతేనే. విదేశీ యానం లాంటి దూరాభార ప్రయాణం అయితే ఎలాగూ విమానం ఎక్కక తప్పదనుకోండి. సామాన్యుడి వాహనం రైలు లేక బస్సు గనక అలా అన్నాను. అయినా ఆర్థిక దూరాలు అంతకంతకు దగ్గరవుతున్న ఈ రోజుల్లో ఫ్లైట్ ఎర్ర బస్సులా తయారైంది అన్న జోక్ ఉండనే ఉంది కదా. ఇంకా ఈనాటి విషయంలోకి ప్రవేశిద్దాం. కాలం గమనశీలత కలది. దినము, వారము, మాసము, ఋతువులు, వత్సరాలు గడుస్తూ అలా అలా ముందుకు సాగిపోతూనే ఉంటుంది. అలాగే కాలం వెంట మనిషి జీవితం నడుస్తుంటుంది. పుట్టిన క్షణం నుంచి, ఇంకా ఆ మాటకొస్తే అమ్మ కడుపులో జీవం పోసుకున్నప్పటి నుంచి ప్రారంభమయ్యే ఈ మనిషి జీవన ప్రయాణం జీవితాంతం అలా కొనసాగుతూనే ఉంటుంది. మామూలు ప్రయాణాలకు ఫలానా ఊరు వెళ్తున్నాం అంటూ ఒక గమ్యం ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నా బట్టలు పెట్టే వాటర్ బాటిల్, టిఫిన్ బాక్స్, బ్రష్, పేస్టు, మగవాళ్ళైతే షేవింగ్ సెట్టు, ఆడవాళ్ళైతే అలంకరణ సామాగ్రి, పర్ఫ్యూమ్స్ వంటి ఎన్నో సామాన్లు పెట్టిన బ్యాగులు, బాస్కెట్లు వంటివి ఎన్నో ఉంటాయి. అవన్నీ మోసుకుంటూ ఎవరి స్టేషన్ రాగానే వాళ్ళు దిగిపోతారు. ప్లేస్ మారినప్పుడు, ఊరు మారినప్పుడు అయితే చెంబు, తెప్పాల, మంచాలు, అల్మారాలు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషను వంటివి ఓ లారీడు ఉంటాయి సామాను. ఇదంతా భౌతికమైన తాత్కాలిక ప్రయాణం. అసలు జీవన ప్రయాణం అనేది వయసుతో పాటు దశలు దశలుగా మార్పు చెంది ఎన్నో అనుభవాలు, మంచి చెడులు, ఎత్తుపల్లాలు, ఒడిదొడుకులు ప్రయాణంలో బండికి ఎదురైనట్టు జీవితం అనే బండికి ఎదురవుతాయి. గమ్యం మాత్రం అంతమే. అందుకే జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. గమనం అనేకం అని అన్నారు అనుభవజ్ఞులు. జీవితానికి గమ్యం అంటే ఇక జీవితం అంతమవటమే. కన్ను తెరిస్తే జీవితం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు జీవితం అన్నాడు ఒక కవి. 100 ఏళ్ల జీవితం చూస్తూ చూస్తూ ఉండగానే చకచకా పరుగులు తీసి అంత్యదశకు చేరుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. తెల్లవారటం, మళ్ళీ పొద్దుగోకటం, మళ్ళీ తెల్లవారటం, మళ్ళీ పొద్దుగోకటం, నిద్ర లేవటం, మళ్ళీ నిద్రపోవటం. రోజులు ఎంత వేగంగా ఎక్కడో ఏదో కొంపలంటుకొని పోతున్నట్టు ఎలా పరుగెత్తుతున్నాయో కదా. ఆశ్చర్యం వేస్తుంది. ఎంతో చిన్నది జీవితం, ఇంకా చిన్నది యవ్వనం అని ఒక పాటలో అన్నట్టు నేటి పిల్లలు రేపటికి యవ్వనవంతులు అవుతున్నారు. వాళ్ళు ఏదో ఒక శాఖలో ఒక డిగ్రీ సంపాదించి ఏ కంపెనీలోనూ జాబ్ దొరకగానే 25 ఏళ్ల వయసు రాగానే పెద్దలు పెళ్ళి పెళ్ళి అంటూ వెంటపడతారు. ఈ రోజుల్లో పెద్దలు వెంటపడేదాకా ఎక్కళ్ళండి. టీనేజీలోనే ప్రేమల్లో పడుతున్నారు కుర్రకారు. ఓ 4 ఏళ్ళో 5 ఏళ్ళో ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరిగాక అయితే పెళ్ళి, లేకుంటే బ్రేకప్, మరో లైఫ్ పార్ట్నర్ కోసం అన్వేషణ. ఆ తర్వాత మళ్ళీ పెళ్ళి, పెళ్ళైన ఏడాదికో 2 ఏళ్లకో పిల్లలు పుట్టి నిన్నటి కుర్రోళ్ళు కాస్త అమ్మా నాన్నలు, ఈ కాలం భాషలో చెప్పాలంటే మమ్మీ డాడీలు అయిపోతారు. దాంతో బాధ్యతల బరువు మీద పడుతుంది. పిల్ల లేక పిల్లాడి కాన్వెంట్ స్కూల్లో ప్రైమరీ క్లాస్లో ఎల్కేజీ అడ్మిషన్స్తో ప్రారంభమయ్యే ఆ బాధ్యత ఓ 20 ఏళ్ళు అలా నడుస్తూనే ఉంటుంది. చదువు చదువు అని వాడి వెంటపడటం, స్కూల్ నుంచి రాగానే ఇంట్లో కూలేసి హోంవర్కులు, ఎగ్జామ్కు ప్రిపరేషన్లు చేయించటం, టాపర్స్ లిస్టులో తన పిల్లాడి పేరు పైన ఉండాలన్న తల్లిదండ్రుల ఆరాటం,
ల్యాప్టాప్లతో నిరంతర పోరాటం, ఎలాగో ఒకలా ఏ ఇంజనీరో డిగ్రీయో చేతికి వచ్చాక సాఫ్ట్వేర్ జాబుల కోసం, అమెరికా ఉద్యోగాల కోసం వెంపర్లాట మొదలవుతుంది. లక్షల్లో జీతం ఉండాలి, వైట్ కాలర్ జాబ్ దర్జా ఉండాలి, డాలర్లు సంపాదించి కొడుకు ఇంటికి పంపించాలి. ఇలా ఒకటా రెండా కోరికలు, ఆశకు అంతులేదు, కోరికలకు అంతం లేదు అన్నట్టు అయిపోతుంది. పోనీ అదైనా అక్కడితో ఆపి తన కొడుకులు కూతుళ్ల జీవితాలను ఉద్ధరించటంతో సరిపెడతారా అంటే అదీ లేదు. వాళ్ల పిల్లల అంటే మనవళ్ళు మనవరాళ్ల జీవితాల్లోనూ వీళ్లే తలదూర్చి సలహాలు సూచనలు ఇవ్వాలి. దాంతో వీళ్లకంటూ ఏమీ లేకుండా మిగలకుండా జీవితం బుల్లెట్ ట్రైన్లా ముందుకు దూసుకుపోతూ ఉంటుంది. ఇందాక అనుకున్నాం కదా, చూస్తుండగానే వయస్సు యువప్రాయం నుంచి నడి వయసుకు, అక్కడి నుంచి ముసలితనానికి ప్రయాణం చేస్తూ ఉంటుంది అని. ముసలితనం, ముసలి అన్న మాటలు నాకెందుకు అస్సలు నచ్చవండి. శరీరం మీద వచ్చిపడే వార్ధక్యాన్ని ఆపలేరేమో కానీ మనసు యాక్టివ్గా ఉన్నంతకాలం మనిషికి ముసలితనం అనేదే ఉండదు. ఈ విషయం తెలియని వయసు పిల్లలు యవ్వనపు దూకుడుతో వయోవృద్ధులను ముసలి వంటి మాటలతో ఎగతాళి చేస్తూ వాళ్ళ మనసు బాధపడేలా చేస్తుంటారు, వాళ్లను అవమానిస్తుంటారు. వయసు ఎవరికి ఆగేది కాదు. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు చూస్తుండగానే కాలగర్భంలో కలిసిపోతుంటాయి. అంటే అర్థం యువకులు బట్టతలలకు, యువతులు తెల్ల జుట్లకు షిఫ్ట్ అయిపోయి పెద్ద వయసులో అడుగు పెడుతున్నారనేగా. ఈరోజు వాళ్ళు, రేపు మనం అని అనుకోగల జీవితావగాహన అనేది పిల్లల్లో ఉంటే పెద్దవాళ్లను గౌరవిస్తారే గాని అలా కించపరచరు, చులకనగా చూడరు. పైగా మన తాత ముత్తాతల పేర్లు, వాళ్ళ అనుభవ జ్ఞానాన్ని అడిగి తెలుసుకునే, నేర్చుకునే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ ఆచారాలు, అలవాట్లు, వంటలు, పద్ధతులు, సభ్యత, సంస్కారాలు, వాళ్ళ పూర్వీకుల జీవన విధానం వంటివన్నీ పెద్దలను అడిగి తెలుసుకోవటం అవసరం. అవి మన భవిష్యత్ జీవన భవంతికి పునాది రాళ్లగా ఉపయోగపడి మన రోజువారీ జీవితాన్ని ఆనందమయం, ఆరోగ్యమయం చేస్తాయి. సమయం లేదు మిత్రమా అని అదేదో సినిమాలో డైలాగ్ ఉన్నట్టు మనం పనికిరాని పనులతో కాలం వృధా చేస్తూ గతం గురించి అడగటం వాయిదా వేస్తే ఆ తరం కనుమరుగైపోయి కాలాతీతం అయిపోతుంది. వాళ్లతో పాటే వాళ్ళు మనకు చెప్పాల్సిన కబుర్లు కూడా కాలగర్భంలో కలిసిపోతాయి. ఎంతో విలువైన మన సంస్కృతి అనే సంపద మనకు దక్కకుండానే పోతుంది. కనుక పెద్దవాళ్లతో స్నేహం చేద్దాం, వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్లతో ఆప్యాయంగా మాట్లాడదాం. మాటల సందర్భంలో ఎన్నో విషయాలను వాళ్ళ దగ్గర నుంచి రాబడదాం. కొంచెం కదిలిస్తే చాలు, వాళ్ళ నోటి నుంచి పుంఖానుపుంఖాలుగా కథలు, గాథలు, కబుర్లు, గడిచిన జీవితపు జ్ఞాపకాలు, దాని అనుభవసారం అంతా కట్టలు కట్టలుగా ఒకసారి, ప్రవాహంలా మరోసారి బయటికి దూసుకొని వస్తాయి. పలకరించే వాళ్ళు లేకనే వాళ్ళలా మంచం మీద మౌనమునుల్లా కూర్చుండిపోతున్నారు. ఇక ఆ విషయం అలా ఉంచి మనమంతా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే, జీవితం ఒక ప్రయాణం లాంటిది అని అనుకున్నాం కదా. రైలు ప్రయాణం ఎంతో జీవన ప్రయాణం అంతే. మన స్టేషన్లో మనం ఎక్కాక ఇంకో స్టేషన్లో ముందు బండి ఆగగానే మన కంపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కొంతమంది దిగిపోతారు. ప్లాట్ఫామ్ మీద ఉన్నవాళ్ళు కొంతమంది మన కంపార్ట్మెంట్లోకి ఎక్కుతారు. అన్నీ కొత్త ముఖాలు, అందరూ అపరిచితులు. జీవితంలో కూడా అంతే. అంతవరకు మనతో కలిసి ఉన్నవాళ్ళు ఒక దశలో మనకు దూరంగా వెళ్ళిపోతారు, లేకుంటే చనిపోయి శాశ్వతంగా దూరమవుతారు. అలాగే కొత్త కొత్త వ్యక్తులు మన జీవితంలోకి ప్రవేశిస్తారు. కొంతకాలం మనతో కలిసి ఉండి వాళ్ళు వాళ్ళ స్టేషన్ రాగానే దిగిపోతారు. ఒక్కొక్కరితో ఒక్కో రకం బాండింగ్ ఏర్పడుతుంది. అది తాత్కాలికమైనదైనా దీర్ఘకాలమైనది అయినా
మనతో వాళ్ళు ప్రయాణించేది కొంతకాలమే, లేక మనం వాళ్ళతో ఉండేది కొంతకాలమే. ఎందుకంటే వాళ్ళ స్టేషన్ కన్నా మన స్టేషన్ ముందొస్తే మనం దిగిపోతాం. చివరికి తేలేది ఏమిటి అంటే ఎవరి జీవన ప్రయాణాన్ని వాళ్ళు ఒంటరిగానే చేయాలి అని. భర్త, భార్య, పిల్లలు, స్నేహితులు, మన బంధువర్గం వీళ్ళంతా మధ్యలో వచ్చిన వాళ్లే. కనుక ఈ జీవన వేదాంతాన్ని ఎప్పుడూ మనసులో ఉంచుకొని ఎవరితోటి మరీ ఎక్కువ బాండింగ్స్ పెట్టుకోకూడదు. నువ్వు లేకపోతే నేను లేను అన్నంత టూ మచ్ గాఢ ప్రేమలు ఎవరి మీద పెంచుకోకూడదు. ఎవరితో ఎంతవరకు ఎంతలో ఉండాలో అంతవరకే అంతలోనే ఉండాలి. జీవితం అనే బండిలో ఎంట్రీ ఎలాగో ఎగ్జిట్ కూడా అలాగే. బండి అరైవల్ ఎలాగో డిపార్చర్ కూడా అలాగే. ప్రేమను పొందేటప్పుడు పొందాలి, వదిలించుకునేటప్పుడు వదిలించుకొని వాళ్లను పంపేయటమో, మన టైం వస్తే మనమే వెళ్ళిపోవటమో చేయాలి. జీవన ప్రయాణం మొదలైనప్పటి నుంచి ఎన్నో స్టేషన్లు దాటి మరణం అనే ఆఖరి గమ్యం చేరేదాకా ఆ ప్రయాణం అలా సాగాల్సిందే. ఎవరి ప్రయాణాన్ని వాళ్ళు ఒంటరిగా చేయాల్సిందే. మరో విషయం ఏమిటంటే ప్రయాణం అన్న తర్వాత ఎప్పుడూ అది తారు రోడ్డు మీద సుఖంగా సౌకర్యవంతంగానే సాగదు. కచ్చా రోడ్డు మీద కుదుపులు, ఎత్తికుదేతలు కూడా ఉంటాయి. ఒక్కోసారి కొండ అంచుల మీద నుంచి, ఇరుకు రోడ్ల మీద నుంచి రిస్క్ తీసుకొని మరీ డేంజరస్ ట్రావెల్ కూడా చేయాల్సి ఉంటుంది. మన జీవితంలో వచ్చే సమస్యలు, కష్టాలు కూడా ఆ ఒడిదుడుకులు, జర్క్లు లాంటివే. జీవితం అన్న తర్వాత కొన్ని రిస్కులు తీసుకోవాల్సిందే. అవే ఆపత్ సమయంలో మనం తీసుకునే నిర్ణయాలు. అది సరైన నిర్ణయమా కాదా అన్నది ఆ ఆపద గడిచిపోయాక అప్పుడు తెలుస్తుంది. అందుకే అంటారు, జీవితం ఒక సాహస క్రీడ, పోరాడి గెలవాలి అని. ప్రయాణం అన్న తర్వాత ఒక్కోసారి యాక్సిడెంట్లు కూడా జరుగుతాయి. ఓవర్ స్పీడ్తో పోవటం వల్ల, రాంగ్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయబోవటం వల్ల, తాగి డ్రైవింగ్ చేయటం వల్ల, లేక నిద్రలో జోగుతూ డ్రైవింగ్ చేయటం వల్ల, వీటన్నిటినీ మించి వయసు పొగరులో నడి రోడ్డు మీద డెడ్లీ గేమ్ల లాంటి రిస్కీ ఫీట్స్ చేయటం వల్ల కూడా. ఇందులో దేనివల్లనైనా ఒక్కోసారి యాక్సిడెంట్స్ జరిగి గాయాల పాలు కావటం లేక మరణించటం జరుగుతుంటుంది. అలా తప్పుడు డ్రైవింగ్ చేసిన వాడే కాక ఉట్టి పుణ్యానికి ఎదురుగా వస్తున్న కూడా యాక్సిడెంటల్ డెత్కి ఒక్కోసారి గురి కావచ్చు. ఇవన్నీ నేర్పే జీవిత పాఠం ఏమిటంటే జీవన ప్రయాణంలో తొందరపాటు, అతివేగం, తెలివి తక్కువ పనులు, చెడలవాట్లు, పొగరు తలకెక్కిన పనులు ఎంతమాత్రం చేయకూడదు అని. ఎవరైనా సక్రమమైన మార్గంలో నడవకుండా రాంగ్ రూట్లో వెళితే తనకన్నా ముందు వెళుతున్న వాణ్ణి అక్రమంగా అయినా సరే వెనక్కు నెట్టి ముందుకు సాగిపోవాలని చూస్తే కింద పడి పళ్ళు రాలేది, గాయాలు తగిలి శరీరం రక్తసిక్తమయ్యేది వాళ్ళకే. అందుకే జీవన ప్రయాణంలో బండి సజావుగా ముందుకు సాగిపోవాలంటే స్పీడ్ లిమిట్ అనేది చాలా అవసరం. అవతల నుంచి వచ్చే తోటి వాహనదారులను, పాదచారులను కూడా పట్టించుకోవలసి అవసరం ఉంది. వాళ్లకు రక్షణ అవసరం అనుకొని నిదానమే ప్రధానం అన్న సూత్రాన్ని పాటించాలి. ఇలా అడ్డు అదుపు లేక, ఒంటి మీద సోయి లేక దూసుకెళ్లే ప్రయాణికులు ఉంటారని ట్రాఫిక్ రూల్స్ రోడ్డుకు అడ్డంగా స్పీడ్ బ్రేకర్స్ని అమర్చిపెట్టాయి. బండిలో బ్రేక్స్ని ఏర్పాటు చేశాయి, వేయగానే ఆగిపోయేలా. అంతేకాదు, ఒకవేళ యాక్సిడెంట్ అయినా ప్రాణాలు పోకుండా చిన్న చిన్న దెబ్బలతో తప్పించుకోవటానికి అన్నట్టు అందరూ హెల్మెట్స్ని పెట్టుకోవాలని ట్రాఫిక్ రూల్స్ చెప్తున్నాయి. ఎదురుగా వస్తున్న బండ్లు రెండు ఢీకొట్టుకోకుండా లెఫ్ట్ రైట్ అంటూ ఎవరు ఎటు రావాలి అన్న ట్రాఫిక్ నియమాలు ఉన్నాయి. మన జీవితంలో కూడా అంతే. మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అని తెలుసుకొని ప్రవర్తించటానికి మన పెద్దలు
మనకెన్నో ధర్మశాస్త్రాలను, నీతి శతకాలను, వ్యక్తిత్వ వికాస గ్రంథాలను, ఇతిహాసాలను సిద్ధం చేసి ఇచ్చిపోయారు. రుజుమార్గంలో జీవనయానం సాగించాలే కానీ దొంగదారులు, తప్పుడు తోవలు, షార్ట్కట్ ఉపాయాలు వెతకకూడదని చెప్పారు. మనిషిలో మంచితనం, మానవత్వం, సాటి మనిషిని ప్రేమించే తత్వం, ఎవరికైనా ఉపకారమే తప్ప అపకారం చేయని మంచి మనసు, దుర్వ్యసనాల పాలు కానియని స్వచ్ఛమైన సహజ సిద్ధమైన జీవితం, ఇవన్నీ ఉండాలని బోధించారు. ఇవి కూడా ట్రాఫిక్ రూల్స్ లాంటివే. మత గ్రంథాలు, నీతి గ్రంథాలే కాదు, ఆఖరికి మన కాన్స్టిట్యూషన్ కూడా మనకు అదే చెప్తుంది. నీ హక్కులను నువ్వు స్వేచ్ఛగా అనుభవించు, అంతేగాని నీ తోటివాడి హక్కులను హరించాలని చూడొద్దు. వాడి దారి వాడిది, దానికి నువ్వు అడ్డు రావద్దు. వాడి దారి సక్రమమైంది కాకపోతేనే ప్రశ్నించే హక్కు నీకుంటుంది అని చెప్తుంది. ఎదుటివాడిని బాధ పెడుతున్న వాడిని, హింసిస్తున్న వాడిని శిక్షించటానికి చట్టం ఉన్నది కూడా అందుకే. శిక్ష అనేది లేకపోతే, ట్రాఫిక్ రూల్స్ లేకపోతే వాహనాలు, పాదచారులు ఎలా అడ్డదిడ్డంగా వాహనాలను నడుపుతారో, వాహనాలకు అడ్డంగా పాదచారులు ఎలా పరుగులు తీస్తారో, అలాగే రాజ్యాంగం అనేది లేకపోతే న్యాయం అనేది సమాజంలో లేక అస్తవ్యస్తమైపోతుంది ఈ వ్యవస్థ. కనుకనే కథావాణి శ్రోతలు, వాహన ప్రయాణంలోనైనా జీవన ప్రయాణంలో అయినా బీ కేర్ఫుల్, స్టాప్ అండ్ ప్రొసీడ్, గో స్లోలీ అన్న హెచ్చరికలు, పక్కనే స్కూలు ఉంది, చూసి నడువుము, ఎదురుగా ఇరుకు రోడ్డు రాబోతున్నది, జాగ్రత్తగా వెళ్ళుము, మలుపుల దగ్గర హారన్ కొట్టుము వంటి సైన్ బోర్డులు అవసరమండి. వాటిని వాహనానికైతే వాహనానికి, జీవితానికైతే జీవితానికి ఎలా అయినా మనం అప్లై చేసుకోవచ్చు. కావలసింది మన గమ్యం మనం చేరేదాకా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ప్రయాణం చేయగలగటం అని చెప్తూ జీవన ప్రయాణం అనే ఈ టాక్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వారం మరో మంచి ఆర్టికల్తో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.